నమస్కారం అండి. న్యూస్ 9 టీవీకి స్వాగతం. చట్టం అంటే భయం లేదు, కాకి యూనిఫామ్ అంటే కనీస గౌరవం లేదు. రక్షక భటులపైనే రౌడీల దౌర్జన్యం. అవును, మీరు వింటున్నది నిజమే. రాజకీయ నాయకుల అండ ఉంటే ఏకంగా పోలీసులనే బూతులు తిట్టొచ్చా? ఒక మహిళా పోలీస్ అధికారిని పట్టుకొని నోటికొచ్చినట్లు వాగవచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానం చెబుతుంది నోయిడాలోని చోట్నూర్ జచార్సీ కాలనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటన. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వీడియో మన సామాజిక పరిపాలన వ్యవస్థలకే ఒక అతిపెద్ద సవాలు విసురుతుంది. అర్ధరాత్రి సమయం, సరిగ్గా 3 గంటలు. ఊరంతా నిద్రపోతున్న వేళ కొందరు స్వయం ప్రకటిత సామాజిక కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. వాళ్ళు చేసిన సామాజిక సేవ ఏంటో తెలుసా? డ్యూటీలో ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం. రోహిత్ ఠాకూర్, మనోజ్ ఉపాధ్యాయ్, హరి కిషోర్ ఈ పేర్లు ఇప్పుడు నోయిడాలో మారిమోగిపోతున్నాయి. ముఖ్యంగా బీహార్కు చెందిన రోహిత్ ఠాకూర్ అనే యువకుడు తనకున్న రాజకీయ పలుకుబడితో పచ్చి రౌడీలా ప్రవర్తించిన తీరు వ్యవస్థకే తలవంపులు తెస్తుంది. మా వెనుక నాయకులున్నారు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్లుగా 2-3 నక్షత్రాల ర్యాంకు ఉన్న అధికారులను కూడా పట్టుకొని అత్యంత నీచమైన పదజాలంతో దూషించారు. ఎంతకైనా తెగించే వీళ్ళ బరి తెగింపు చూసి స్థానికులు వణికిపోతున్నారు. అయితే ఈ గ్యాంగ్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? ఈ వీడియోలో వినిపిస్తున్న ఆ మాట ఏంటి? డాక్టర్ దగ్గరి నుండి ఫోన్ వచ్చింది. ఎవరా డాక్టర్? స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ డాక్టరు సాక్షాత్తు ఆ ప్రాంత ఎంపీనేనా? ఒకవేళ అదే నిజమైతే ఒక ఎంపీ అండదండలతోనే ఈ గ్యాంగ్ ఇంతలా పేట్రేగిపోతుందా? రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని వీళ్ళు పోలీసులనే బెదిరిస్తున్నారా? వీళ్ళ అరాచకాలు ఈనాటివి కావు. నిన్న మొన్నటి దాకా అమాయకులపై కాలనీ లైన్మెన్ పై దాడులు చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టిన ఘనత ఈ గ్యాంగుది. పోలీస్ స్టేషన్ల మీద పడి గుంపులుగా వెళ్లి అధికారులపై ఒత్తిడి తేవడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. తమకు అనుకూలంగా పని జరగకపోతే రాజకీయ పలుకుబడితో బెదిరిస్తారు, లేదంటే బూతు పురాణం అందుకుంటారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒక మహిళా ఏసీపీ పట్ల కూడా వీరు వాడిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. ఒక మహిళా అధికారిని పబ్లిక్ గా అవమానిస్తుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ పడుకుంది? ఇప్పుడు నోయిడా ప్రజలు సూటిగా అడుగుతుంది ఒక్కటే, ఈ స్వయం ప్రకటిత నాయకులు చట్టం కంటే గొప్పవారా? స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలాంటి రౌడీ మూకలను ఎందుకు అండగా నిలుస్తారు? ఇలాంటి రౌడీ మూకలకు ఎందుకు అండగా నిలుస్తారు? వారు ఈ గ్యాంగుకు దూరంగా ఉంటారా, లేదా వీళ్ళ దౌర్జన్యాలకు సమర్థిస్తారా? అసలు తమ పైన బూతుల వర్షం కురిపించిన ఈ క్రిమినల్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతారా, లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సైలెంట్ అయిపోతారా? ఈ వివాదంపై దర్యాప్తు జరుగుతోంది. కానీ చట్టం తన పని తాను నిష్పక్షపాతంగా చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ.